హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక బ్యూటీ టిప్ తెలుసుకుందామండి. ఇంకోటి ఏమిటంటే స్కిన్ స్క్రబ్బింగ్. స్క్రబ్బర్స్ ఇప్పుడు బయట దొరుకుతాయి కదా, వాటితో అయినా చేసుకోవచ్చు అన్నమాట. స్కిన్కు స్క్రబ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనివలన డెడ్ సెల్స్ అన్నీ పోయి స్కిన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఈ స్క్రబ్బర్స్ షాప్స్లో కూడా దొరుకుతాయి, బయట కొనుక్కుని అయినా వాడవచ్చును. బయటవి వాడటం ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చునండి. కాస్త నిమ్మరసంలో కొద్దిగా షుగర్ కలిపి, షుగర్ మరీ పెద్ద క్రిస్టల్స్గా ఉన్నది కాకుండా సన్నగా ఉన్న షుగర్ ఉంటుంది కదా, క్రిస్టల్స్ సన్నగా ఉండాలండి. ఆ షుగర్ని బాగా ఈ నిమ్మరసంలో మిక్స్ చేసి చేతులు, ముఖము, మెడకు రౌండ్గా అప్వర్డ్ డైరెక్షన్లో అన్నమాట, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో సర్కిల్స్ లాగా అప్లై చేస్తూ రబ్ చేయాలండి. ఈ రబ్ చేసినప్పుడు మరీ స్కిన్ మంట పుట్టే వరకు కాకుండా లైట్గా అన్నమాట, స్మూత్గానే చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉండి స్నానం చేసేయవచ్చు. ఇంకొక రకం ఉన్నదండి, అది కాస్త పుల్లటి పెరుగు. మన ఇంట్లో అందరిలో ఉండేదే కదండి పెరుగు. ఆ పెరుగు కొంచెం తీసుకుని దాంట్లో షుగర్ కలపాలి. పసుపు నచ్చిన వాళ్ళు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చండి దాంట్లో. ఇది రోజు ఏం చేయక్కర్లేదు ఈ స్క్రబ్బింగ్. మనకు ఇప్పుడు పుల్లటి పెరుగు, కొంచెం షుగరు, అంటే లావు క్రిస్టల్స్గా ఉన్నది కాదు, షుగరు ప్లస్ చిటికెడు పసుపు, ఈ 3 మిక్స్ చేసి కూడా వాడవచ్చును. ఇలాగే ఇందా చెప్పినట్టే 3 కలిపేసేసి స్కిన్ మొహానికి, మెడకి, చేతులకి అప్వర్డ్ డైరెక్షన్లో ఉండేటట్టుగా రౌండ్గా ఇలా 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 రబ్ చేయాలన్నమాట. అలా మసాజ్ చేసుకుని 10 నిమిషములు ఆగి స్నానం చేసేయాలండి. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి సూట్ అవుతుందో 2 స్కిన్ మీద ట్రై చేయండి. ఏది సూట్ అయితే అది వాడుకోండి. స్నానం అయిన తర్వాత మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. ఇదండి స్కిన్ స్క్రబ్బింగ్ గురించి. ఇవి అందరిలో అవైలబుల్గా ఉండేవి కాబట్టి ఇప్పుడు స్క్రబ్బర్స్ కూడా బయట దొరుకుతున్నాయి మనకు ట్యూబ్స్లో, క్రీమ్స్ లాగా. మీకు ఇవన్నీ చేసుకోవడం కష్టం అనుకుంటే బయట నుండి కొనుక్కునైనా స్క్రబ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇవన్నీ ఇంట్లో ఉండేవి కాబట్టి మనం చేసేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కాకుండా మనం పూర్వ పద్ధతిలో శనగపిండి, బియ్యపిండి, కొంచెం ఆయిల్, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలిపేసి క్రీమ్లా చేసేసుకుని ఇలాగే ఒళ్ళంతా స్నానం చేసేటప్పుడు ఒళ్ళంతా రుద్దేసుకుని స్నానం చేసి మళ్ళీ సబ్బుతో అన్నా స్నానం చేసేయచ్చు. అంత ఓపిక లేదు బాబు అని అనుకునేవాళ్ళు ఈ శనగపిండి, కొద్దిగా పసుపు, బియ్యపిండి కలవాలండి. బియ్యపిండి కొంచెం బరకు ఉంటుంది కాబట్టి మనకు స్క్రబ్ అయిపోతుంది అనమాట. ఇది మొహానికి, మెడకి, చేతులకి చక్కగా అప్లై చేసి ఇట్లా అప్పర్ డైరెక్షన్స్లో కొంచెం సేపు మసాజ్లా చేసేసుకుని అప్లై చేసి ఒక పావు గంట వదిలేసి తర్వాత స్నానానికి వెళ్ళినప్పుడు ఊరికి గట్టిగా ఇది చేయకుండా తడిపేసి ముందు మెల్లగా అదంతా పోయేట్టు రుద్దేసుకోవాలి. తర్వాత చక్కగా మనం సబ్బుతో రుద్దేసుకుంటే నీట్గా అయిపోతుంది. ప్లస్ మనము వింటర్లో అయితే గ్లిసరిన్ ఉన్న సోప్స్ వాడితేనే బాగుంటుందండి. మామూలు సమ్మర్లో ఇంక వేరే మీరేం వాడినా పర్వాలేదు, కానీ వింటర్లో మాత్రం గ్లిసరిన్ బేస్డ్ సోప్స్ వాడితే స్కిన్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?